దసరా పండుగ పురస్కరించుకొని సొంతూర్లకు వెళ్లే ప్రజలతో రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్ బస్టాండ్లలో జిల్లాలకు వెళ్లే ప్రజలతో రద్దీగా మారాయి. పండుగ రోజు ఇంటికి చేరుకునేందుకు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు జనం. ఇప్పటికే ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఇవాళ సాయంత్రం నుండి వివిధ జిల్లాల నుండి తిరిగి హైదరాబాద్ బాట పట్టనున్నారు జనం. ఇక బస్టాండ్లో రష్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. దసరా పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లే జనాలతో అయితే హైదరాబాద్లోని పలు బస్టాండ్లు జనాలతో రద్దీ కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జేబీఎస్ బస్టాండ్లో అయితే ఉన్నాం. ఒకసారి జేబీఎస్ బస్టాండ్లో చూస్తే బస్టాండ్ మొత్తం కూడా ప్రజలతో అయితే ఇటు రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పండుగలో హాజరయ్యేందుకు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అయితే ఇటు వివిధ ప్రాంతాల నుంచి ఇటు ప్రజలైతే ఇటు జేబీఎస్ బస్టాండ్కి చేరుకొని ఇక్కడ నుంచి వారి గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. హైదరాబాద్లోని జేబీఎస్ బస్టాండ్ మొత్తం కూడా మొత్తం ప్రజలతో అయితే రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సులను కూడా ఎప్పటికప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇటు అందుబాటులో తీసుకొస్తున్నారు. మనం ఒకసారి గమనిస్తే ఇటు ప్లాట్ఫామ్ పొడవుతా కూడా వారు వెళ్లాల్సినటువంటి ఊర్లకు వెళ్ళేటువంటి బస్సుల కోసం అయితే ఇటు ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మనం ఒకసారి బస్టాండ్ మొత్తం కనుక గమనిస్తే ఇటు బస్టాండ్లోకి వచ్చేటువంటి ఏదైతే ఇన్వే ఏదైతే ఉంటుందో ఆ ఇన్వేలోకి వచ్చేటువంటి బస్సుల కోసం అయితే ప్రజలు పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా బస్టాండ్లో బస్సులు ఎందుకంటే మనం చూస్తున్నాం పండుగ రద్దీ దృష్ట్యా గత వారం రోజుల నుంచి కూడా ఇటు అదనపు బస్సులతో పాటు స్పెషల్ బస్సులు నడుపుతున్నటువంటి ఆర్టీసీ అయితే ఇటు వేరే జిల్లాలకు వెళ్ళినటువంటి బస్సులు అక్కడే జామ్ అయిపోవడం కారణంగా కొంత డిలే అనేది కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వచ్చిన బస్సుల వద్ద అయితే చాలా రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇటు బస్సులు ఎక్కేటువంటి ప్రజలు కూడా ఎందుకంటే పండుగ ఆల్రెడీ ఈరోజే పండుగ కావడంతో పండుగ వేడుకల్లో పాల్గొనేందుకైతే వెళ్తున్నటువంటి వారి రద్దీని కూడా మనం ఒకసారి విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే బస్సులు వస్తున్న క్రమంలోనే ఇటు ప్రయాణికులు ఎదురుగా వెళ్ళి ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే జేబీఎస్ బస్టాండ్లో కొనసాగుతుంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు జేబీఎస్ బస్టాండ్ నుంచి అయితే తెలంగాణలోని చాలా జిల్లాలు ఇటు కరీంనగర్ కానీ అదేవిధంగా చాలా జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే బస్సులు అందుబాటులో ఉన్న క్రమంలో ఇటు బస్సులు వెళ్ళేటువంటి ఒక ప్రక్రియను కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రయాణికులకు కూడా బస్సులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు తెలుపుతున్నారు. మనతో కొంతమంది ఆర్టీసీ అధికారులను మాట్లాడారు. సార్ చెప్పండి, ఈ బస్సులు ఏ విధంగా వస్తున్నాయి, ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది? ఉదయం నుంచి అయితే రద్దీ మామూలుగానే ఉంది. బస్సులు అయితే వస్తున్నాయి పోతున్నాయి. పబ్లిక్ అయితే ప్రాబ్లం లేకుండా నడిపిస్తుంది. అంటే మామూలుగా అధికారుల పర్యవేక్షణ ఎందుకంటే పండుగ రద్దీ నేపథ్యంలో ఇల్లులకు వెళ్ళే వాళ్ళు తిరిగి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రోజుతో ఇటు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఈ రోజుతో ముగిస్తుంది కదా. పండుగ రోజు ఏ విధంగా ఉంది రద్దీ? పండుగ రోజు పండుగ అంటే నిన్నమ్మనే కదా సార్. పండుగ రోజు అయితే రద్దీ హెవీగానే ఉంది, బాగానే పబ్లిక్ కూడా. మేము కూడా బస్సులు ఆపరేట్ బాగానే చేసాం. చాలా మటుకు బస్సులు స్పెషల్గా నడిపించి పబ్లిక్ ఏ ఇబ్బంది కలగకుండా మా అధికారులు కూడా చాలామంది ఇక్కడ ఉండి వాళ్ళు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో మొత్తంగా చూస్తే మనం గత వారం రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్లోని అన్ని బస్ స్టాప్ల నుంచి కూడా ఇటు వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే బస్సులను అందుబాటులో ఉంచి ఇటు అధికారులు ఆర్టీసీలో క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఇటు ఆర్ఎం స్థాయి అధికారుల వరకు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించి అయితే ప్రజలందరినీ వారి యొక్క గమ్యానికి చేర్చేందుకు ఇటు సేవలు అందించిన క్రమంలో ఈ రోజుతో పండుగ కావడంతో ఈ రోజుతో ఈ యొక్క రాకపోకలకు సంబంధించి ఈరోజు తిరుగు ప్రయాణం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరొక 5 రోజుల పాటు కూడా ఈ యొక్క బస్సులలో రద్దీ అనేది కొనసాగుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి బస్సు పాయింట్లోకి రాకముందుకే బస్సు ఫుల్ అయినటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే ఇటు బస్సులన్నిటివి కూడా పండుగ కావడంతో అత్యధికంగా ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఇటు మార్గ మధ్యంలో ఉన్న క్రమంలో అయితే ఇటు వచ్చిపోయే వారి సంఖ్యతో ఇటు బస్టాండ్ల వద్ద ఇటు రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు ప్రజలకు అవసరానికి తగ్గట్టుగా అధికారులు కూడా ఇటు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దసరాకు మనం చూస్తున్నాం ఈసారి 7,000 బస్సుల వరకు కూడా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసి అయితే ప్రజలు వారి గమ్యస్థానాల్లో చేర్చుకునేందుకైతే ఆర్టీసీ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో అయితే ఈసారి దసరా పండుగకు ప్రజలకైతే ఆర్టీసీ సేవలను అందుబాటులో ఉంచిన క్రమంలో మొత్తంగా ఇటు పండుగ రోజు సైతం ఇటు బస్టాండ్లలో రద్దీ అనేది కొనసాగుతుంది. మనం చూడవచ్చు ప్లాట్ఫామ్ మొత్తం కూడా వారి స్వగ్రామాలకు వారి జిల్లాలకు వెళ్లేందుకు బస్సుల కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా జేబీఎస్ బస్టాండ్ నుంచి మనం చూడవచ్చు చాలా ప్రాంతాలకు తెలంగాణలో ఉన్నటువంటి ఇటు కరీంనగర్, గోదావరి కని, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంతిని అంతేకాకుండా ఇటు వేములవాడతో పాటు తదితర జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సుల కోసం కూడా ప్రజలైతే పడిగాపులు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఈ రద్దీ
మరొక కొన్ని గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం నుంచి అయితే ఇటు పండుగ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యే వారితో కూడా రేపటి నుంచి ఇటు హైదరాబాద్కు తాకిడి ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సులకు సంబంధించినటువంటి ఈ యొక్క మార్గంలో వెళ్తున్నటువంటి బస్సులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ప్రజలకైతే సమాచారం ఇస్తూ ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ అధికారులు నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే జేబీఎస్ బస్టాండ్ వద్ద కొనసాగుతుంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.